ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరంలో గత కొన్ని రోజులుగా చెలరేగుతున్న హింసాత్మక అల్లర్లు, నిరసన ప్రదర్శనలు అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తూ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ వివాదానికి ప్రధాన కారణం ప్రభుత్వ పరిధిలో లేదా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల వంటి బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి మతపరమైన గుర్తులను అంటే ఉదాహరణకు హిజాబ్, సిలువలు మొదలైనవి ప్రదర్శించడాన్ని ఫ్రెంచ్ చట్టాలు నిషేధిస్తాయి. ఈ కఠినమైన లౌకిక చట్టాలకు వలస వచ్చిన ముస్లిం వర్గాల సాంప్రదాయాలకు మధ్య తరచూ ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంటుంది. దీనికి తోడు నిరుద్యోగం, పోలీసుల తనిఖీల్లో వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు ఈ అల్లర్లకు ఆజ్యం పోస్తున్నాయి. తాజాగా ఇమిగ్రేషన్ విధానాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, కార్మిక చట్టాల సంస్కరణలు అల్లర్లకు మరింత కారణమవుతున్నాయి. మొదట శాంతియుతంగా ప్రారంభమైన ఈ ఆందోళనలు క్రమంగా హింసాత్మకంగా మారి ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, వాహనాలకు నిప్పు పెట్టడం, పోలీసులపై రాళ్ల దాడి వంటి తీవ్ర పరిణామాలకు దారితీశాయి. పారిస్లోని ఐకానిక్ పర్యాటక ప్రాంతాలు, వాణిజ్య సముదాయాల సమీపంలో నిరసనకారులు సృష్టించిన విధ్వంసం కారణంగా నగరంలో అప్రకటిత అత్యవసర పరిస్థితిని తలపించే వాతావరణం నెలకొంది. ఈ అల్లర్ల ప్రభావంతో స్థానిక రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడమే కాకుండా శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం వేలాది మంది అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దించాల్సి వచ్చింది. ఈ అశాంతిని అణిచివేయడానికి అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ప్రభుత్వం కఠినమైన వ్యూహాలను అమలు చేస్తోంది. అయితే నిరసనకారులను చెల్లాచెదురు చేయడానికి పోలీసులు పెద్ద ఎత్తున లాఠీచార్జ్, టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లను ప్రయోగిస్తుండటంతో ఘర్షణలు మరింత ముదురుతున్నాయి. ప్రభుత్వ కఠిన వైఖరిని నిరసిస్తూ ఆందోళనకారులు రాత్రి సమయాల్లో నగరంలోని దుకాణాలను లూటీ చేయడం, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఈ హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకు వందలాది మంది నిరసనకారులు, అలాగే అనేక మంది భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడినట్లు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణలపై పోలీసులు ఇప్పటికే వేలాది మంది యువకులను అరెస్ట్ చేసి డిటెన్షన్ కేంద్రాలకు తరలించారు. ఫ్రాన్స్ దేశంలో పెరుగుతున్న సామాజిక అసమానతలు, వలస ప్రజలపై వివక్ష, ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తి ఈ స్థాయిలో బద్దలైందని సామాజిక విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. పారిస్ నగరంలో కొనసాగుతున్న ఈ సుదీర్ఘ అల్లర్ల కారణంగా ఫ్రాన్స్ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా పర్యాటక రంగానికి కోలుకోలేని భారీ నష్టం వాటిల్లుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు తమ పారిస్ పర్యటనలను రద్దు చేసుకుంటుండటంతో హోటల్, విమానయాన రంగాలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నాయి. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశాధినేత అత్యవసర కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి నిరసనకారులతో చర్చలు జరపడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐరోపాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన నగరంగా పేరొందిన పారిస్ ఇలా నిరంతర హింస, అల్లర్లతో రగిలిపోవడం అంతర్జాతీయ సమాజంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.